బాగున్నారు కదా, నేను కూడా బాగున్నా వచ్చేసిన. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే చాలా మంచి సీక్రెట్ అన్నమాట. అబ్బా, దీంతో కూడా ఇంత మంచి సీక్రెట్ ఉంటుందా అనుకోవచ్చు మీరు. అంత మంచి సీక్రెట్. వైట్ అవ్వడానికి, ఫేస్ వైట్ కావడానికి, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, బ్లాక్ స్పాట్స్కి అండ్ ఇది ఏమంటారు, అంటారు కదా, ముక్కు మీద ఉంటుంది కదా నల్లగా, ఏంటది చెప్పుకోండి మీరు. ఎస్, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ముక్కు మీద నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు అంటే వస్తూ ఉంటాయి కదా, అవి అన్నమాట బ్లాక్ హెడ్స్. యా, ఐ గాట్ ఇట్. బ్లాక్ హెడ్స్ కోసం టిప్ అన్నమాట ఇవాళ. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఏం చెప్తుందో తెలుసు కదా మీకు. కొత్తగా చూసిన వాళ్ళకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్తాను కదా, అప్పుడు చెప్పకముందు ముందే చెప్తున్నాను. అండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి విషయం ఉంటుంది ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో దొరికింది తెలుసు కదా, ఎప్పుడు ఇంట్లో దొరికినవి చెప్తాను కదా. సో ఇంట్లో దొరికినవి చెప్తాను అన్నమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇంట్లో సబ్బు ఉంటుంది కదా, సబ్బు ఇంత ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయిపోగానే పడేస్తాం కదా మనం. అవి పడేయకుండా అట్లనే దాపెట్టి ఒక 3-4 అయినాక అక్కడ పక్కన పెట్టేసుకోవాలి, ఒక్కొక్కడ పెట్టేసేయండి అనమాట. అట్లా పెట్టుకొని మనము గ్రేట్ చేసుకోవాలి దాన్ని. ఇంత చిన్న ముక్కని గ్రేట్ చేసుకోండి. గ్రేట్ అంటే తురమడం, తురిమి అది ఇంత వస్తుంది అనుకో, ఆ 2 టేబుల్ స్పూన్లు, ఎంత వచ్చినా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేయండి. బాగా మిక్స్ చేయండి దాన్ని. బాగా మిక్స్ చేసినాక ఏం చేయండి, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఇదేంటి బియ్యం పిండి వేయండి. అది కూడా బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేయండి. బాగా మిక్స్ చేయండి దాన్ని కూడా. మిక్స్ చేసిన మిశ్రమం అట్లనే పెట్టి కొద్దిసేపు తర్వాత ఏమి అంటే బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా వల్ల అయితే మనకి బ్లాక్ హెడ్స్ కంపల్సరీ పోతే, బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళైతే బేకింగ్ సోడా వేయండి. బ్లాక్ హెడ్స్ లేని వాళ్ళైతే బేకింగ్ సోడా మనకి ఇది ఆప్షన్ అనమాట. అంటే బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకైతే వేసుకోండి, బ్లాక్ హెడ్స్ అయిన వాళ్ళకి అవసరం లేదు బేకింగ్ సోడా. బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను. అది వేసుకున్న 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపండి అన్నమాట. కలిపినాక ఏం చేయండి అంటే, కలిపినాక కొంచెం రోజ్ వాటర్ కూడా ఆప్షనల్. రోజ్ వాటర్ వేస్తే కొంచెం ఫేస్ మంచిగా వస్తుంది. రోజ్ వాటర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత బాగా కలపండి. తర్వాత ఆలివ్ ఆయిల్ కానీ పారాషూట్ కానీ ఏదైనా ఆయిల్ ఉంటే మీ ఇంట్లో ఉన్న ఆయిల్ వేసేసుకోండి. మంచిగా కలపండి. మంచిగా కలిపి ఏం చేస్తారు, మంచిగా ఫేస్కి అప్లై చేయండి. వెంబడే అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసేయండి. ఎప్పుడు ఫేస్కి అప్లై చేసేటప్పుడు మనం కింద నుండి వెళ్ళొద్దు, మీ నుండి రావాలి, ఇక్కడ నుంచి రావాలి, ఇట్లా అని కింది పాటు రావాలి. మంచిగా అప్లై చేసుకుంటూ ఉండండి. అప్లై చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా ఎప్పుడైనా ఈ వీడియో కూడా చేస్తా ఎట్లా అప్లై చేయాలో కూడా. మన స్పోర్ట్స్ ఓపెన్ అవ్వాలి. నెత్తిగా ఎలా అయితే చెప్తానో మనం మసాజ్, ఇది కూడా ఒక మసాజ్ టైపే. మనం ఏదైనా పెడతాము అంటే ఫేస్కి, దానికి మసాజ్ చేయాలి. మనం మసాజ్ చేస్తేనే మనకి ఏదైనా గ్లో ఉంటుంది. మసాజ్ చేయకుండా ఊరికే పెట్టినామా అంటే అది గ్లోనెస్ రాదు. నేను చెప్పాను కదా, నెత్తి కూడా మనకి హెయిర్ పెరగాలంటే దానికి కూడా మసాజ్ ఉండాలి, దీనికి కూడా అట్లాగే మసాజ్ ఉండాలి. సో ఇట్లా స్మూత్గా అప్లై చేయకుండా అది ఇట్లా అప్లై చేసుకుంటూ ఉండాలి. అది ఎండినాక కొంచెం మసాజ్ చేయండి, స్క్రబ్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఒక 25-35 మినిట్స్ ఖచ్చితంగా పెట్టండి. ఇది పెట్టినాక మంచిగా కూల్ మామూలు వాటర్తో మంచిగా రబ్ చేస్తూ కడగండి ఫేస్ని. ఇట్లా రబ్ చేస్తూ. బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా గీకండి. కొంతమందికి బ్లాక్ హెడ్స్ని చూసుకొని వాళ్ళ ఫేస్ వాళ్ళ చూసుకొని ఇట్లా గీక్తాయి అనమాట. అది అసలు చేయదు. అది మళ్ళీ తిరిగి రిపీట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే మీ బ్లాక్ హెడ్స్ అనేది పోవు. యాక్చువల్లీ బ్లాక్ హెడ్స్ కూడా వంశపారంగా వస్తాయి అన్నమాట. సో వామ్ వాటర్తో మంచిగా కడుక్కోండి, రబ్ చేసుకుంటూ కడుక్కోండి. మంచిగా వదిలేసేయండి దాన్ని. సబ్బు పెట్టద్దు. ఎప్పుడైనా ఫేస్కి ఏదైనా పెట్టినప్పుడు సోప్ అసలు అలౌడ్ లేదు. ఆల్రెడీ సోపే కదా, నాకు సోప్ ఎందుకు ఇంకా. ఇది ఒక 15 days చూడండి, మీకే మీ స్కిన్ టోన్ తెలుస్తుంది. తర్వాత 1 month ట్రై చేయండి, మీ స్కిన్ టోన్ మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.